హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మొక్కలు తీసుకుందామని చెప్పి నర్సరీకి వెళ్ళానండి. అయితే నేను ప్రత్యేకించి మొక్కల కోసమని కడియం వెళ్ళలేదండి. మా అమ్మగారు ఊరికే వెళ్ళాను. ప్రత్యేకించి ఎప్పుడు మొక్కల కోసం వెళ్ళలేను, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు జర్నీ పడదని. కానీ అప్పటికి ఇంకా సమ్మర్ పూర్తి కాకపోవడంతో కొత్త స్టాక్ ఏమీ రాలేదు. ఉన్న స్టాక్ మాత్రమే వాళ్ళు అమ్మేస్తున్నారు. అయితే నేను వెళ్ళిన మొక్కలు ఒక నర్సరీకి వెళ్ళినప్పుడు ఇక్కడ లేవమ్మా అయిపోయినాయి అని ఇంకొక నర్సరీకి పంపారు. అక్కడికి వెళ్తే మీకు కావాల్సింది ఇక్కడ లేదు, అక్కడైతే అన్నీ ఉంటాయని ఇంకో చోటకి పంపారు. ఫైనల్గా నేను ఇంతకుముందు ఎన్ని నర్సరీలు చూసినా ఇప్పుడు చూడని బెస్ట్ నర్సరీకి మాత్రం వచ్చాను అనిపించింది ఈసారి. అయితే నర్సరీకి రావాల్సిన స్టాక్ ఏమీ అప్పటికి ఏ నర్సరీకి రాలేదు, కానీ ఇక్కడ ఉన్న స్టాక్ మాత్రం చాలా బాగుందండి. అసలు ఎంత తిరిగినా కూడా తరగలేదు, అన్ని ఎక్కువ మొక్కలు ఉన్నాయి. ఇలాంటి సీజన్లో మనకి ఏ మొక్క కావాలన్నా ఈ నర్సరీ తర్వాతే అండి, ఎందుకంటే ఇప్పుడు రావాల్సిన స్టాక్ వచ్చినా కూడా ఫస్ట్ ఈ నర్సరీకి వచ్చి ఇక్కడి నుంచే మిగిలిన నర్సరీలకు వెళ్తుందంట స్టాకు. అందుకే మనం వేరే నర్సరీలకు వెళ్ళి అక్కడ మొక్క దొరకకపోతే మీరు ఆ నర్సరీకి వెళ్ళండి అక్కడ దొరుకుతుందని చెప్తారు. అదేనండి, ఇది శివాంజనేయ నర్సరీ. ఇది చాలా పెద్ద నర్సరీ అండి. ఇంత సమ్మర్లోనూ ఇంత అన్సీజన్లో కూడా చాలా మొక్కలు ఉన్నాయండి. ఇండోర్ ప్లాంట్స్ అయితే అసలు లెక్కలేనన్ని ఉన్నాయండి. ఇండోర్ ప్లాంట్స్ ఒకటి, సక్యులెంట్స్ ఒకటి. ఫస్ట్ నేను ఇండోర్ ప్లాంట్స్ దగ్గరికి వచ్చేసాను, అందుకే ఎక్కువ సక్యులెంట్స్ ఇండోర్ ప్లాంట్స్ కనిపిస్తాయి. తర్వాత మిగిలిన మొక్కలు చూపిస్తాను. ఫస్ట్ ఇవన్నీ కూడా ఒక లుక్ వేసేయండి. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా షేడ్లో పెట్టేశారు, సక్యులెంట్స్ కూడా షేడ్లోనే ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ వేరే నర్సరీకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా సక్యులెంట్స్ చూశాను, కానీ అక్కడికి మించి చాలా రకాలు వచ్చినాయండి. మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సక్యులెంట్స్ సప్లై చేస్తున్నారో ఏమో నాకు తెలీదు. మంచి కొత్త కొత్త రకాలండి, అసలు లెక్కలేనన్ని ఉన్నాయి. అసలు ఎంతసేపు చూసినా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అన్ని రకాలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయండి. సక్యులెంట్స్ అంటేనే మనకి అలా ముద్దు ముద్దుగా ఉంటాయి కదా, చిన్ని చిన్ని. కానీ అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి, కదలాలనిపించలేదు అక్కడి నుంచి నాకైతేనే. అందుకే ముందు వీటిని అన్నింటినీ వీడియో తీస్తాను. ఇది చిన్న సైజు డ్రాగన్ మొక్కలాగా ఒకటి, ఇంకొకటేమో క్యాక్టస్లో ఒక రకం ఇది బ్రహ్మజీవుడు ఉంటుంది ఏజెన్సీ ఏరియాలో, అలాంటి బ్రహ్మజీవుడు, ఇలాంటి అన్నీ కొత్త రకాలు వచ్చినాయండి. ఇంకోటి క్యాక్టస్లా ఉంది, దానికైతే ఏ ముళ్ళు లేవు. వీటిలో చాలా వరకు కూడా స్మూత్గానే ఉన్నాయండి. చూడడానికి క్యాక్టస్లా కొన్ని కనిపించినా వాటికి కూడా ముళ్ళు లేవు, వెరీ రేర్గా ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. వీటికి వాటర్ అసలు వీక్లీ వన్స్ లేక 2 వీక్స్కి ఒకసారో ఇస్తారనుకుంటా అండి. ఎప్పుడు డ్రైగానే కనిపిస్తాయి ఇక్కడ, ఎప్పుడు ఏ నర్సరీలో చూసినా కూడా. నాకు వీటి గురించి పెద్దగా తెలియదండి. నేను చూసి చాలా ముచ్చట పడతాను కానీ కొనను, ఎందుకంటే ఒకటి కాస్ట్ ఎక్కువ, 2 ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నా మా ఇంట్లో ఉంటాయో లేదో తెలీదు. ఇంట్లో బాగా వేడెక్కువ కదా, అందుకని చెప్పి పెద్దగా సాహసం చెయ్యను. నేను పెట్టగలిగిన మాత్రమే కొనుక్కుంటాను. మీకు ఫస్ట్లో పీస్ లిల్లీ చూపించాను కదా, అది నేను చూద్దాం కాస్ట్ అనుకున్నాను, వీలైతే కొందాం అనుకున్నాను. కానీ అసలు సాయిల్లో ఉన్న పీస్ లిల్లీ లేదండి, అది స్టాక్ అయిపోయిందంట. రూట్స్ కోసం చిన్న పాట్లో ఉంచి దాన్ని మళ్ళీ వాటర్ పోసి ఒక జార్లో పెట్టారండి. అది నీటిలో పెరిగే పీస్ లిల్లీ అంట. ఇది గ్యాస్టీరియా పిలాన్సీ అంటండి. చాలా స్పెషల్గా అనిపించింది మొక్క, అందుకని దాని పేరు తెలుసుకున్నాను నేను. పక్క నుంచి చిన్న పిల్ల మొక్కలు కూడా వచ్చేసినాయి. ఇక్కడ బుజ్జి బుజ్జి డ్రాగన్ మొక్కల్లో ఉన్నాయి కదండి, వాటి పేరు నాకు గుర్తులేదు. ఈ మధ్యనే బీబీసీలో చూశాను, కానీ అవి ఎలా ఉన్నాయంటే పెద్ద తాటి చెట్టు అంత పొడవు, టన్నుల కొద్దీ వెయిట్ ఉంటుందంటండి. అవి కూడా ఇలా నీళ్లు దొరకని ప్రాంతంలోనే ఒక ఫారెస్ట్లా మొత్తం కేవలం ఇవే ఉన్నాయి అన్నీని. అలాంటి వాటిని మనం మరబుజ్జులాగా బుజ్జిగా చేసేసినట్టు ఉన్నాయి వీటిని చూస్తుంటే. కొన్నిటిని అన్నీ కలిపి కాంబోలో తీసుకున్నట్టున్నారు ఎవరోని. అన్నిటినీ రకరకాలన్నీ దగ్గర పెడితే భలే ఉన్నాయండి. ఇందాక కూడా ఒకసారి చూపించాను మీకు మధ్యలోని. ఇవి ఒక రకం అండి, ఏవో వుడ్తో చెక్కినట్టు, అన్నీ దేనికదే స్పెషల్ అండి. అసలు ఒకదాని మించి ఒకటి, కళ్ళు మనం చూపు తిప్పుకోలేనంతగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఒకదాని మించి ఒకటి. ఇవేయో చిట్టి కలబందల్లా ఉన్నాయండి, కొన్ని అయితే చుక్కలు చుక్కలు పెట్టినట్టు ఉంటాయి. ఇవి ఒకటి మరీ వెరైటీగా ఉంది. ఇదేదో బంగాళదుంపని క్యారెట్ని మిక్స్ చేసి
పైన పిలక పెట్టినట్టు ఉంది కదండి. ఇవేమో సీమచింతకాయలాగా ఒకటి, సగం మొలిచిన పుట్టగొడుగుల్లా ఒకటి, భలే ఉన్నాయండి. పంప్కిన్ వచ్చేసిందండి, బాల్ లాగా పంప్కిన్ లాగా భలే ఉంది. వీటికి పైన పువ్వు పోస్తుంది అనుకుంటా అండి, ప్రస్తుతానికైతే లేవు, బడ్స్ లాగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ అన్ని జెడ్ ప్లాంట్స్, ఇంకా రకరకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇవి అసలు మెరూన్ కలర్లో చెక్కతో చెక్కినట్టు అసలు ఎంత అందంగా ఉన్నాయోనండి. ఇంకా నేను అన్నీ అటువైపు ఉన్నవే సరిగ్గా తీయలేకపోయాను. ఇవి అసలు లీవ్స్ అయినా అసలు అన్నట్టు పర్ఫెక్ట్గా ఎవరో చేతితో చెక్కినట్టు ఉన్నాయండి. అంత ఫ్లాట్గా ఈక్వల్గా అన్నీ ఒకేలా ఎలా వస్తాయి నాకు అసలు అర్థం కాలేదు. ఎంత చూసినా తనివి తీరలేదు, కానీ వీటి దగ్గర కూర్చుంటే టైం అయిపోతుందని చెప్పి ఇంకా మెల్లగా కదిలేనండి. ఇంక ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే, స్నేక్ ప్లాంట్స్, జెడ్ ప్లాంట్స్, ఇంకా రకరకాలు చాలా రకాలు ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్లో. ఒక్కొక్కటి చాలా ఎక్కువ స్టాక్ ఉంటుందండి. చెప్పాను కదా అన్ని నర్సరీలకి ఇక్కడి నుంచే వెళ్తున్నాయని. దాని గురించి వీళ్ళ దగ్గర ఏ మొక్క అయినా కూడా స్టాక్ ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్క దగ్గరికి రాగానే నేను ఆగిపోయానండి. మొక్క ఆకులు అందంగా ఉన్నాయి, మొగ్గలు నిండుగా ఉన్నాయని చెప్పి పువ్వు ఎలా ఉంటుందో చూద్దామంటే దగ్గరలో లేదు, కానీ కలర్ఫుల్గా రేఖలు రాలిపోయినవి కనబడుతున్నాయి. ఈ ప్రతి మొక్కకి మాత్రం ఏదో ఒక ఆకుకి పెయింట్ ఏదో వేశారండి. దానికి కారణం ఏంటో ఫస్ట్ తెలియలేదు నాకు. ఫ్లవర్ మాత్రం ఎక్కడో దూరంగా కనిపిస్తుందని చూడడానికి వెళ్ళానండి. కనిపించిన దానికన్నా మంచి ఫ్లవరే కనబడింది. ఇంకో పక్క ఉన్నది. అసలు ఎంత బాగుందో అండి. నేను అసలు పువ్వును చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకా చూడగానే తీసేసాను మొక్కని. కళ్ళు తిప్పుకోలేకపోయానండి. నాకు సింహాచలం సంపంగి అంటే ఎంత ఇష్టమో, కానీ దాన్ని మించిపోయింది. కానీ దాని సువాసన అయితే దీనికి లేదండి. చూడడానికి మాత్రం కళ్ళు తిప్పుకోలేము, అలా ఉంది. చమేలి అనుకుంటానండి దీని పేరు, నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఎవరితోనో అంటుంటే విన్నాను. ఈ మొక్క గురించే అనిపించింది. అత్యుత్సాహంతో ఎలాగైనా తీసేయాలి మొక్క అని చెప్పి వెంటనే బయటికి తీసేసి, ఎవరైనా మళ్ళీ తీసేసుకుంటారని చెప్పి సెపరేట్గా ఉంచండి అని చెప్పడానికి వెళ్తే వాళ్ళు 3000 అండి మొక్క అన్నారు. దెబ్బతో నాకు మైండ్ బ్లాక్ అయింది. ముందుగా నేను రేట్ అడుగుదామంటే అక్కడ రేట్ తెలిసిన వాళ్ళు ఎవరో లేరు, అందుకే తీసాను దాన్ని. ఇది చూడగానే నాకు ఉమా ట్రావెలర్ వీడియోస్లో ఈ మధ్య జపాన్లో ఒక వీడియో చేశారండి. ఆయన అటు ఇటు తిరిగి ఇల్లు చూపిస్తుంటే నాకు మాత్రం కళ్ళన్నీ ఈ ఫ్లవర్ మీదకి వెళ్ళిపోయినాయి. అది సేమ్ ఎలాగే ఉంది. ఆయన అటు తిరిగి ఆయనకు కూడా కళ్ళు దాని మీదకి వెళ్ళి అప్పుడు దగ్గర నుంచి చూపించేదాన్ని. అది సేమ్ ఇదే కలర్లో సింగిల్ పెటల్ ఉంది. లీవ్స్ కూడా నాకు ఇలాగే కనిపించేటట్టు గుర్తు. ఇది 5000 ఉండొచ్చేమోలండి. ఇంకెందుకని చెప్పి ఇంక దాని జోలికి వెళ్ళలేదు. ఇంపోర్టెడ్ మొక్కలు ఇప్పుడు ఎక్కువ కాస్టే ఉంటాయి కదండి, అందుకే ఇవి అలా ఉన్నాయి. పైగా పెద్ద సైజు. మామూలుగా మిగతా నర్సరీలతో పోల్చుకుంటే ఏ మొక్క అయినా సరే ఇక్కడ తక్కువ కాస్ట్ అండి. మనకి మిగిలిన నర్సరీలో కంటే చాలా బెటర్గా ఉంటుంది కాస్ట్. నేను చెక్ చేశానండి, ఎందుకైనా మంచిదని వాళ్ళని కూడా అడిగి చూశానండి. మిగిలిన నర్సరీల కంటే మా దగ్గరే తక్కువగా ఉంటాయని చెప్పారు. ఆ ముందు చూసిన మొక్క మాత్రం 3000 అన్నది నాకు నిజంగా సొంత ఇల్లు ఉండి గ్రౌండ్ ఉంటే ఖచ్చితంగా తీసేసుకుందనండి. ఇంకో 500 ఎక్స్ట్రా అయినా తీసేసుకుందని అనిపించింది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. అసలు ఒకదాని మించి ఒకటి చాలా అందంగా ఉన్నాయి, కానీ నేను కొనలేను కదా, అందుకే ఆశలు పెట్టుకోను. నేను చూసి వదిలేస్తాను అంతే. స్నేక్ ప్లాంట్ చూసి ఎప్పుడు స్నేక్ అనిపించలేదు, కానీ దీన్ని ఆటోమేటిక్గా అనుకోకుండా చూసినా కూడా స్నేక్ గుర్తు వస్తుందండి. అలా ఉన్నాయి. ఇక్కడ మొక్కలన్నీ ఎక్కువగా అలోకేషియా, ఫిలాడెండ్రాన్ ఆ టైప్లో ఉన్నాయండి. ఈ మొక్క చూడండి చాలా అందంగా ఉంది. సేమ్ మొక్క నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది, అంటే ఫిలాడెండ్రాన్ అంటారు. అది గ్రీన్ ఉంది, నా దగ్గర గోల్డ్ కలర్ కూడా ఉంది. కానీ ఇది చూడండి కలర్ ఎంత బాగుందో అసలు. ఆ మొక్క ఇప్పటి వరకు ఎవరి దగ్గర కూడా కనిపించలేదండి, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఇది చూడండి, దీని స్టెమ్స్ రఫ్గా ఉన్నాయండి. మామూలుగా మిగిలిన మొక్కల్లా కాకుండా ఒక టైప్లో ఉన్నాయి. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి, నెపంతిస్ మొక్క. ఇది న్యూట్రియంట్స్ కోసం చిన్న చిన్న కీటకాల మీద ఆధారపడి బతుకుతుంది.
ఇవి సమ్మర్ అవ్వడం వల్ల ఏమో కానీ కొన్ని బాగానే ఉన్నాయి, కానీ కొన్ని ఇలా సగం సగం కాలిపోయినట్టు మాడిపోయినట్టు అయిపోయినాయి. మరి మన వాతావరణంలో ఎలా పెరుగుతాయో తెలీదు, కానీ పెంచుకుంటున్నారండి చాలామంది. వీళ్ళు పాట్స్ కూడా అమ్ముతారండి. బయట ఒక షాప్ ఉంది, ఎక్స్ట్రా స్టాక్ ఇక్కడ పెట్టినట్టున్నారు. ఇవి క్యాక్టస్కి, ఇండోర్ ప్లాంట్స్కి, అవుట్డోర్ ప్లాంట్స్కి అన్నీ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అలాగే పాట్స్ మాత్రమే కాకుండా ఇంకా మనకు కావాల్సిన స్ప్రేయర్స్, గార్డెనింగ్ టూల్స్, ఇండోర్ ప్లాంట్స్కి స్టాండ్స్లో చాలా రకాలు ఉన్నాయండి మోడల్స్. నార్మల్గా దొరికేవి కాకుండా మనకి డిజైన్స్తో వస్తున్నాయి కదా, అలాంటివన్నీ ఉన్నాయి. మనకి అన్ని రకాలు కూడా దొరుకుతాయండి ఇక్కడ షాప్లో. అలాగే కాస్ట్ విషయానికి వస్తే మనకి మిగిలిన నర్సరీలో ఏ నర్సరీలో కూడా దొరకనంత చీప్గా దొరుకుతాయండి. మంచి క్వాలిటీ, వాళ్ళు అమ్మే క్వాలిటీయే ఇక్కడ మీకు చాలా తక్కువగా దొరుకుతుంది. నాకు ఇంతకంటే ఎక్కడ దొరకదనిపించింది. నేను ఇంతకుముందు కూడా కడియం వచ్చినప్పుడు మిగిలిన నర్సరీలో మొక్కలు తీసుకున్నాను, పాట్స్ తీసుకున్నాను, కానీ ఇంకెక్కడా నాకు ఇలాగా తక్కువ కాస్ట్లో దొరకలేదండి ఇంత మంచి క్వాలిటీ. అందుకని నేను ఇక్కడ రావడంతోనే నాకు కాస్ట్ అది బాగా నచ్చి ఎక్కువగా తీసుకున్నానండి ఈసారి పాట్స్ అవిని. ఈ మొక్కలైతే లోపలికి ఉన్నాయండి, పళ్ళ మొక్కలు కానీ పెద్ద సైజు మొక్కలు కానీ అన్నీ మనకి లోపలికి ఉన్నాయి. ఇక నేను చివరి వరకు వెళ్ళలేను, అప్పటికే లేట్ అయిందని చెప్పి లోపలికి వెళ్ళలేదు. కానీ మిగిలిన కొంచెం మనం ఎక్కువగా చిన్న చిన్న పూల మొక్కలు తీసుకుంటాం కదా, అటువైపుకి తీశాను. మా పిల్లలు వెళ్తున్నారు, మామిడి చెట్టు ఏదో ఉంది అక్కడ వరకుని, నేను అంత దూరం వెళ్ళలేదండి. దగ్గరలో ఉన్న మొక్కలు మాత్రం తీశాను. ఈ మధ్య మనకి యూట్యూబ్ షార్ట్స్లో అవి కనిపిస్తున్నాయి కదా, రాళ్ళతో చేసిన డిజైన్స్ అవి. ఇవి ఒరిజినల్ రాళ్ళు కాదండి, అన్నీ ఒకేలా ఉన్నాయి. సిమెంట్తో అతికిన రాళ్ళు అయ్యి ఉండాలి, లేదా సిమెంట్ అయ్యి ఉండాలి ఎక్కువ. కానీ మొక్కలు మాత్రం చాలా బుజ్జిగా, అసలు బాన్సాయి అనుకుంటానండి. చాలా అందంగా ఉన్నాయి మొక్కలు మాత్రం. ఇవి లాస్ట్ ఇయర్ కనిపించలేదండి, ఈ ఇయర్ మాత్రం అన్ని నర్సరీలకి వచ్చినట్టున్నాయి. వీటిలో కొన్నింటికి చిన్న చిన్న పువ్వులు కూడా ఉన్నట్టున్నాయండి. నేను దగ్గర నుంచి తీయలేదు వీడియో. లోపలికి వచ్చే కొద్దీ ఇవన్నీ పెద్ద పెద్ద మొక్కలు, చెట్లు, అలాగే పండ్ల మొక్కలు ఎక్కువగా ఉన్నాయండి. మనం కొనుక్కునే నేను కొనుక్కునే పూల మొక్కలు లాంటివన్నీ కూడా కొంచెం బయటకు ఉన్నాయి. ఇవి రెస్టారెంట్లోకి, పెద్ద పెద్ద పార్కులు అలాంటి వాటికి బాగుంటాయి. ఇదేదో చంద్రకాంత మొక్కలా ఉందండి, కొంచెం ఏదో కొత్త రకం, మన ఏరియాలో కాదు ఇది కూడా. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎల్లో కనిపించింది కదా, ఇదొకటి పర్పుల్, ఇంకొకటి లైట్ క్రీమ్ కలర్ కూడా ఉంది. ఇలాంటిదే ఇంకొక పెద్ద మొక్కేమో పీచ్ కలర్ ఉందండి ఇక్కడ, ఇది లైట్ క్రీమ్ కలర్ది. ఇంకొకటి ఇక్కడ అదే మొక్కలా ఉంది, కాకపోతే పీచ్ కలర్ అండి. కలర్ చాలా బాగుంది, నాకు దగ్గరికి వెళ్ళడం కుదరక సరిగ్గా తీయలేకపోయాను. ఇక్కడ ఇదొక కొత్త రకం, చాలా అట్రాక్టివ్గా ఉందండి కలర్ మాత్రం. ఏం మొక్క నాకు తెలీదు. ఇక్కడ మారేడు మొక్కలు ఉన్నాయండి, చిన్న సైజులో ఉన్నాయి ఆకులు. అయితే ఇది మహాబెల్లం అనుకుంటాను, నాకు ఖచ్చితంగా తెలీదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి, మహాబెల్లం అంటే ఇంతేనా, ఇంకా ఎక్కువ ఆకులు ఉంటాయా అనేది. నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడడం. నా దగ్గర ఉన్నది సాధారణంగా దొరికేదే. మీకు బాగా క్లియర్గా తెలియడం కోసం ఇంకొక పిక్ యాడ్ చేశాను. ఇవి శ్రీలంక మల్లి అండి, నా దగ్గర ఉంది కదా, లాస్ట్ ఇయరే తీసుకున్నాను నేను. మొక్క ఎప్పుడు కూడా పోస్తూ ఉంటుంది. శ్రీలంక మల్లి నందివర్ధనం లాగే ఉంటుంది కొంచెం. ఇవన్నీ రైల్ లిల్లీస్ అండి, అసలు చాలా కలర్స్ ఉన్నాయి వీటిలోని. డబుల్ పెటల్ ఉన్నది, సింగిల్ పెటల్ ఉంది. కలర్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇంకా మొబైల్లో కంటే రియల్గానే బాగా కనిపిస్తుంది. ఈ వీడియోలో పెద్దగా కలర్ఫుల్గా కనిపించడం లేదు, కానీ చాలా కలర్స్ ఉన్నాయండి. ఈ సమ్మర్ పూర్తయిపోతే వర్షాలు అవి పడేటప్పుడు అయితే రైల్ లిల్లీస్ మనకి బాగా తెలుస్తాయి, కరెక్ట్గా ఎక్కువగా పోస్తాయి కదా. లైట్ పీచ్ కలర్ అండి, ఎంత బాగుందో చూడండి అసలు. డబుల్ పెటల్ అది. ఇది లైట్ పింక్, పర్పుల్, ఎల్లో, క్రీమ్ కలరు అన్నీ ఉన్నాయండి. కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఎడీనియమ్స్ కూడా ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది అసలు.
పక్కనే కొన్ని మల్లెంట్లు ఉన్నాయండి. ఇంకా బయట వైపు అయితే మనకి ఇవి ఫ్రూట్ ప్లాంట్స్ అండి. నేను ఇవి అసలు పళ్ళ మొక్క కాదా నాకు అసలు ఎప్పుడు చూడక అర్థం కాలేదు. నేను ఫోన్లో కూడా ఎప్పుడు చూసిన గుర్తులేదు ఇది. తర్వాత వచ్చాక గూగుల్ సెర్చ్ చేస్తే ఇది స్వీట్ శాంటాల్ అని తెలిసింది. కాటన్ ఫ్రూట్ అని కూడా అంటారు అనుకుంటా దీన్ని. లోపల మొత్తం వైట్గా ఉంటుంది, యూట్యూబ్లో చూశాను. ఫ్రూట్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తున్నాయండి. అసలు పూల మొక్క అనిపించేలా, చూడటానికి పూలు అట్రాక్టివ్గా లేకపోయినా స్మెల్ మాత్రం చాలా బాగుందండి. పళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి మొక్కకి, చాలా బాగా కాసింది. ఒక్క చెట్టుకే చాలా పళ్ళు ఉన్నాయి. టెర్రస్ మీద పళ్ళ మొక్కలు పెంచుకోవడానికి కూడా ఇది చాలా బెనిఫిట్గా ఉంటుందండి. ఎందుకంటే చిన్న కుండీలోనే ఇక్కడే ఇన్ని కాయలు కాస్తుంది, చక్కగా మన దగ్గర కూడా కాస్తుంది ఇలా టెర్రస్ మీద పెట్టుకుంటేనే. ఇవన్నీ ఇంపోర్టెడ్ మొక్కలే అండి, ఈ కొత్తగా ఉన్నాయి. వీటి పేర్లు ఏమీ నాకు తెలియలేదు, ఎప్పుడు చూడలేదు వీటిని. ఇవి ఒక పక్క క్రోటాన్స్, ఇవేమో ఆల్మండాస్ అనుకుంటానండి. వీటిలో కలర్స్ ఉంటాయి. ఈ రైట్ సైడ్లో ఉన్నాయి పర్పుల్ అనుకుంటాను. అడీనియమ్స్ ఎవరో 2 సెపరేట్గా తీసుకుని పెట్టుకున్నారు. ఎంత బాగున్నాయో చూడండి. డార్క్ పింక్ డబుల్ పెట్లో, ఇది లైట్ పింక్ డబుల్ కలరు, అది కూడా డబుల్ పెట్లే. అడీనియమ్స్ వచ్చేసినాయండి, ఎక్కడి నుంచో కనిపించేస్తున్నాయి కలర్ఫుల్ గాని. ఎన్ని కలర్స్ ఉన్నాయి. ఇవి గోవర్ధనం అండి. అసలు ఎంత బాగున్నాయనండి, ఒకదాని మించి ఒకటి. తీసేసుకోవాలనిపించింది కానీ ఒక చిన్న కారణంతో ఆగిపోయాను. ఇన్ని ఉన్నాయి. రెడ్, మరూను, పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, డబుల్ పెట్లో, సింగిల్ పెట్లో, వైటు, అసలు చాలా రకాలు ఉన్నాయండి. అడీనియం ఏ సీజన్లో అయినా ఎక్కువ బాగానే పోస్తాయి కదా, సమ్మర్లో పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వవు అడీనియమ్స్. అందుకే అవి చక్కగా పోస్తున్నాయి మిగిలిన మనకి దొరికే మామూలు మొక్కల కంటే. ఎక్కడి నుంచో దూరంగా ఒక మంచి కలర్తో కనబడుతుంది. ఏ మొక్క చూద్దామని వెళ్ళాను. అది మనం 3000 అన్న మొక్క ఎలా ఉందో ఫ్లవర్ సేమ్ కలర్లో ఉంది. బట్ ఫ్లవర్ మాత్రం రౌండ్ షేప్లో లేదు. షేప్ డిఫరెంట్గా ఉంది కానీ క్రోటాన్ కింద బాగుంటుంది బయట గ్రౌండ్లో పెంచుకోవడానికి అదని. ఇది స్టార్ ఫ్రూట్ మొక్కలా ఉందండి. ఎక్కడ ఫొటోస్లో చూసిన గుర్తే కానీ నాకు కరెక్ట్గా తెలీదు. ఫ్రూట్స్ లేవు దానికి, అందుకే గుర్తుపట్టలేకపోయాను. ఇదైతే డ్రాగన్ ట్రీ అండి. నాకు ఇష్టమైన ఇండోర్ ప్లాంట్స్లో డ్రాగన్ ట్రీ ఒకటి. ఇది ఫాక్స్ టైల్ అండి, బొకేస్లో అది ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది అంజీర్ అనుకుంటున్నాను, చిన్న మొక్కలుగా ఉన్నాయి కదా పెద్దగా తెలియట్లేదు. అంజీర్ అయి ఉండొచ్చు. మర్రి చెట్లలోంచి, రావి చెట్లలోంచి వేప మొక్కలు వస్తూ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ ఏదో తీగలా వచ్చిందండి. అంత పెద్ద చెట్లు ఇవి, కానీ చూడటానికి భలే ఉంటాయి ఈ చెట్లు. దూరం నుంచి ఒక్క వైట్ మందారం కనబడుతుంది. ఏ నర్సరీలో అయినా మందారాలు మాత్రం అస్సలు లేవండి. అంటే మొక్కలైతే ఉన్నాయి కానీ అసలు పుయ్యట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా అంతే, సమ్మర్లో ఎక్కడ ఏ నర్సరీలో కూడా మందారం మొక్కలకు పువ్వులు ఉండవు. ఇప్పుడు వచ్చే మొక్కలన్నీ హైబ్రిడ్ అండి, అందుకే పుయ్యు. కానీ మన దేశవాళీ మొక్కలైతే చక్కగా హెల్తీగానే ఉంటాయి. చాలా వరకు కొంతవరకు ఎఫెక్ట్ అవుతాయి కానీ కొన్ని ఎర్రమందారం అయితే అస్సలు ఎఫెక్ట్ అవ్వదు. మాదైతే చక్కగా పోస్తుంది మొక్క, కొంచెం కూడా ఎఫెక్ట్ అవ్వలేదు సమ్మర్లో. ఇవి కాలాంచో మొక్కలండి. సీజన్లో వింటర్లో అయితే మనకి అట్రాక్టివ్గా బాగుంటాయి, హెల్తీగాని. ఇక్కడ ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి కానీ నేను అన్నీ పట్టుబట్టి తీయలేదండి. అంటే పువ్వులు లేవు కదా అని చెప్పి.
అన్ సీజన్ కదా. ఇదేమో సరస్వతి ఆకండి. ఇవి ప్యాకెట్స్ కూడా ఉంటాయి, పాట్స్లో కూడా ఉంటాయి. వీళ్ళ దగ్గర చాలా మొక్కలు ప్యాకెట్స్లో కూడా ఉంటాయండి. ఇవి సంపంగి, సింహాచలం సంపంగిలో ఎల్లో ఉంది, వైట్ ఉంది, మరి ఆకు సంపంగి కూడా ఉండొచ్చు. నేను అడగలేదు కానీ ఎవరో తీసుకున్నారు. ఇటుపక్క ఇండోర్ ప్లాంట్స్ చూడలేదు కదా అని చూస్తూ ఉంటే ఎవరో పిలిచినట్టుగా సంపంగి పువ్వు గుప్పమని స్మెల్ వచ్చిందండి. ఎక్కడా అని చూస్తే ఇక్కడ అప్పుడే విడిచింది, కొంచెం ఫ్రెష్గానే. అసలు ఎంత మంచి స్మెల్ అండి. ఇవన్నీ అవే అనుకోండి. సంపంగిలో చాలా రకాలు ఉన్నాయి, కాయలు కూడా ఉన్నాయి. కానీ మనకి విత్తనంతో సంపంగి పుయ్యాలంటే చాలా టైం పడుతుందండి. గ్రాఫ్టెడ్ ప్లాంట్సే అమ్ముతారు, కొనుక్కోవచ్చు. ఇక్కడ సింహాచలం సంపంగి అయినా వైట్ సంపంగి అయినా ఒకటి 200 అండి. అదే మనకి బయట నర్సరీలో అయితే 300 రూపీస్ తీసుకుంటున్నారు. అందుకే చెప్తున్నానండి, ఇక్కడ మనకి మిగిలిన నర్సరీలో కంటే తక్కువకే దొరుకుతాయి మొక్కలు. ఇక్కడ శివాంజనేయ నర్సరీ అని మనకి బోర్డు కనిపిస్తుంది కదా. మనకి హైవే పక్కన అటువైపు కూడా ఇదే బోర్డు ఉంటుందండి. అది చూసుకుని పక్కన దిగితే సరిపోతుంది. పక్కన మొక్కలు ఉంటాయి మనకి. బోర్డు చిన్నది, నర్సరీ పెద్దదండి. లోపలికి ఉంటుంది, బయటికి పెద్దగా కనిపించదు మనకి. ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చిన్నప్పుడు సీతమ్మ వారి జడగంటలు అనేవాళ్ళం అండి. ఎంత అందంగా ఉన్నాయో అసలు. అప్పుడు మరి కలర్స్ ఉండేవి కానీ ఈ మొక్క ఎలా ఉండేదా లేదా అని పెద్దగా గుర్తులేదు. బాగా చిన్నప్పుడు ఉండేది. ఈ మధ్యకాలంలో మా ఊర్లోనే అంతరించిపోయింది మొక్క, అసలు ఎక్కడా కనిపించట్లేదు. నిమ్మ మొక్క అండి, చక్కగా కాయలతో ఉంది. నేను పళ్ళ మొక్కలు బాగా వెనక్కుండడం వల్ల అన్నీ తీయలేదు. ఇంకా లోపలికి వెళ్తే మనకి మామిడి చెట్లు, పనస చెట్లు అలాంటివి కూడా కనిపించేవి. కానీ నేను వెనక్కి వెళ్ళలేదండి. ఇందాక మనం చూసిన మొక్క ఇక్కడ ఒకటి పెట్టారు, బయట వైపు అండి ఇది. అలాగే పాట్స్తో పాటు మనకి లాన్లో వేసుకోవడానికి ఇలా ఫర్నిచర్ కూడా ఉంటుందండి, రకరకాలుగానే. ఫర్నిచర్ నేను కవర్ చేయలేదు, చాలా రకాలు ఉన్నాయి వాటిలో. నూరు వరహాలు ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ చిన్న మొక్కలు బాగా అనిపించి తీసుకోలేదు. కానీ ఇక్కడ చిన్నదైనా పువ్వులు చాలా బాగున్నాయండి. పెద్ద సైజు మొక్కకు ఎలా పోస్తాయో అలాగే ఉన్నాయి, అందుకని తీసుకున్నాను. ఇంటికి తెచ్చాక కూడా మొక్క చాలా హెల్దీగా, ఈ కొత్త గుత్తులు కూడా వచ్చినాయండి. చాలా బాగుంది మొక్క అయితే. బయట నుంచి మనకి ఇలా కనిపిస్తుందండి. అయితే బోర్డు ఉన్న ఆఫీస్ రూమ్ మాత్రం చిన్నగా ఉంటుంది. రైట్ సైడ్లో మనకి పాట్స్ అమ్మే షాప్ ఉంటుంది, శివాంజనేయది. లెఫ్ట్ సైడ్లో చిన్న ఆఫీస్ రూమ్ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇది మెయిన్ రోడ్డు మీదకి కనిపించేది. ఇది లోపలికి ఇలా వెళ్తే మనకి లోపల మొత్తం మొక్కలు ఉంటాయండి. బయటికి ఏం పెద్దగా కనిపించదు ఈ నర్సరీ, కానీ చాలా పెద్ద నర్సరీ అండి. మిగతా నర్సరీల కంటే కూడా ఇదే పెద్దదే. ఇవి నేను తీసుకున్న పాట్స్ అండి. నేను అసలు ఇన్ని కొందాం అనుకోలేదు, ఊరికనే చూద్దాం. అసలు నేను అనుకున్న షాప్ క్లోజ్ చేసి ఉందండి. పాట్స్కి సెపరేట్గా ఉన్న బ్రాండ్ కంపెనీ షాప్కే వెళ్తాను నేను, కానీ అది క్లోజ్ చేసి ఉందని చెప్పి తీసుకుందాం వెళ్తే అసలు కాస్ట్ ఎక్కడా లేనంత తక్కువగా దొరికినాయండి. ఇంకా అందుకే కావాల్సిన కాడికి తీసేసుకున్నాను. ఇక్కడ మామూలుగా అయితే మనకి కలర్ని బట్టి రేట్ ఎక్కువ తక్కువ ఉంటుంది, అలాగే కంపెనీని బట్టి కూడా, క్వాలిటీని బట్టి కూడా ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఇలా కాదండి, సైజుని బట్టి మాత్రమే రేట్ ఉంటుందండి. 12 ఇంచెస్ పాట్స్ అన్నిటికీ ఒకటే రేటు. మనం ఏ కలర్ తీసుకున్నా, ఏ కంపెనీ తీసుకున్నా కూడా మనకి ఒకటే రేటు పడుతుందండి. ఇక్కడ ఈ కలర్ 12 ఇంచెస్ పాటు మంచి కంపెనీ అండి. అది నాకు 70 రూపీస్ పడింది. అలాగే ఈ 10 ఇంచెస్ పాట్ వచ్చి 50 రూపీస్ పడింది. ఇంకొక 2 బాన్సాయి కోసం తీసుకున్నాను, అది చిన్నది 50, పెద్దది 100 అండి. అలాగే ఒక స్ప్రేయర్ కూడా తీసుకున్నాను. వీటితో పాటు వాళ్ళ దగ్గర టూల్స్ అన్నీ ఉన్నాయండి, స్టాండ్స్, ఇండోర్ పాట్స్, చాలా మోడల్స్, కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి. ఎవరికైనా కడియపులంక వెళ్ళే ఉద్దేశం ఉంటే ఎక్కడ తక్కువగా దొరుకుతాయని డౌట్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళ కోసం చేశానండి వీడియో. ఇంకా ఇది వేరే నర్సరీలో అండి, స్టోన్తో చేసినట్టుంది. అక్వేరియం లోటస్కి కానీ ఫిషెస్కి కానీ చాలా బాగుంటుంది కదా, బాగుంది అని చెప్పి చిన్న క్లిప్ తీశాను. ఇది నేను ముందు వీడియో అంతా కూడా నేను సండే వెళ్ళానండి. అప్పటికి ఏ నర్సరీలోనూ స్టాక్ లేదు, కొత్త మొక్కలు అనేవి పూలతో లేవు అసలు. కానీ నేను మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత ట్యూస్డే వెళ్ళానండి. ప్రతి నర్సరీ కూడా కళకళలాడిపోతుంది. మొత్తం కొత్త మొక్కలు అన్ని నర్సరీలకి లోడ్ దిగిపోయింది. నాకు చాలా మొక్కలు కొనాల్సిన అవసరం ఉంది, కానీ దిగే ఓపిక మాత్రం కొంచెం కూడా లేదు. అప్పటికే చాలా జర్నీ చేసి ఉన్నాను ముందు రోజు నుంచి.
మొక్కలు తీసుకోవడానికి కాదు కదా, కనీసం చూడడానికి కూడా ఓపిక లేక చూడలేకపోయాను. జస్ట్ ఒక 10 సెకండ్స్ తీసాను అంతే, చిన్న క్లిప్. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.